Good morning Manali. Hello everyone, welcome to my channel and welcome to a new video. This is our final day in Himachal Pradesh, Kulu Manali. మా 1 week ట్రిప్ హిమాచల్ ప్రదేశ్ ఈ రోజుతో క్లోజ్ అవుతుందండి. చలో 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 స్ట్రైట్ కార్లో ఓకే చలో జాను స్ట్రైట్ చలేగా కోయి బాత్ నే చలేగా, నో ప్రాబ్లం. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసాడు. సో వీఆర్ లీవింగ్ నౌ. బాయ్ మనాలి. మేము స్టే చేసిన హోటల్ నేమ్ ఇది సరస్సు. కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, మీరు మనాలి వెళ్తే కాంటాక్ట్ అవ్వచ్చు. హైవే అయితే ఎక్కేసామంటే మేము మనాలి టౌన్ దాటేసి. అయితే మనాలి నుంచి చండీగఢ్ ఆల్మోస్ట్ 280 కిలోమీటర్స్ ఉంది. 6 hours పైన పడుతుంది జర్నీ. ఇంకా కొద్దిగా లేట్గా వెళ్ళమని చెప్పాము, ఎందుకంటే మాకు మిడ్-నైట్ 1కి ట్రైన్ ఉంది టు ఢిల్లీ. పెట్రోల్ పట్టించడానికి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాడు. పెట్రోల్ బంక్స్ చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. పెట్రోల్ రేట్ చూసారా, 95 రూపీస్ ఉంది. మనకైతే 110 అనుకుంటా, 15 రూపీస్ డిఫరెంట్ ఉంది. రోడ్లు నీట్నెస్, చుట్టుపక్కల అద్భుతమైన లొకేషన్స్. అసలు మనాలి వదిలి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మనాలి రావాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది మాకు. బియాస్ నది అండి, మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 3 వీడియోస్ నుంచి. మేము ఎక్కడ వెళ్ళినా కూడా మాకు పక్కనే బియాస్ రివర్ కనిపిస్తూనే ఉంటుంది అనమాట, షిమ్లా దాటిన తర్వాత మనాలి వరకు. సో ఇప్పుడు మళ్ళీ మంచి లొకేషన్ వస్తే ఇక్కడ ఆపేసాము. ఎవరో రాఫ్టింగ్ వెళ్తున్నారు. అయితే మేము మొన్న కులులో చేసాం కాబట్టి ఇప్పుడైతే చేయట్లేదు, జస్ట్ లొకేషన్ చూడడానికి మాత్రమే వచ్చాం. ఈ నదిని సట్లైజ్ రివర్ అని కూడా అంటారు. అందమైన కొండల మధ్య మా ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఎంత అందంగా ఉన్నాయో ఈ రహదారులు, అంతే డేంజరస్ కూడా. లెఫ్ట్ సైడ్ మొత్తం నది ఉంటుంది, రైట్ సైడ్ మొత్తం ఈ కొండలు ఉంటాయన్నమాట. కొండ చర్యలు విరిగిపడే సందర్భాలు చాలా ఉన్నాయంట. అయితే వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయి. సో మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి వీఆర్ సేఫ్.
లంచ్ టైం అయింది, రెస్టారెంట్ వస్తే ఆపేశాడు. రెస్టారెంట్ చూడడానికి చాలా పెద్దగా ఉంది అండ్ ఇన్సైడ్ కూడా చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. ఫస్ట్ అయితే బయట కూర్చున్నా, నాన్ వెజ్ అడిగేసరికి లోపల పంపించేశాడు. నాన్ వెజ్కి మాత్రం సపరేట్ అంటే ఇక్కడ సపరేట్ క్యాబిన్ లాగా ఒకటి ఉంది, సో ఇక్కడ పంపించేశాడు. ఇందాక హోటల్ అయితే చాలా బాగుందని చెప్పాను కదా, నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చాం, బిర్యానీ 2. అయితే బిర్యానీ మాత్రం పరమ చెత్తగా ఉంది. అంత వరస్ట్ బిర్యానీ నా లైఫ్లో ఇంతవరకు ఎక్కడ తినలేదు అసలు. చండీగఢ్ రైట్ జానా, సిమ్లా స్ట్రైట్ జానా. ఫస్ట్ ఇప్పుడు మేము చండీగఢ్ వెళ్ళాలి. చండీగఢ్ మిడ్ నైట్ 1కి ట్రైన్ ఉంది ఢిల్లీకి, సో అది ఆల్రెడీ బుక్ చేసామన్నమాట. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ నుంచి మేము ఆగ్రా, అయోధ్య వెళ్ళాలి. మా డ్రైవర్ చూస్తే రోడ్లు బాగున్నాయని చెప్పేసి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఈవినింగ్ 4కి 5కే చండీగఢ్ రీచ్ అయ్యేలా ఉన్నాం మేము. యాక్చువల్గా మేము జర్నీలో ఉంటే మాకు చాలా బెస్ట్ అనిపించింది అనమాట, ఎందుకంటే మళ్ళీ రైల్వే స్టేషన్లో మిడ్ నైట్ వరకు వెయిట్ చేయలేం కదా. సో హిల్ స్టేషన్స్ అయినా నేషనల్ హైవేస్ చాలా బాగున్నాయి. ఇటు సైడ్ ఆల్రెడీ ఉన్న హైవేస్ని ఇంకా వైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 year 2 yearsలో ఇంకా జర్నీ ఫాస్ట్గా అయ్యేటట్టు చూస్తూ ఉన్నారు. మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఇన్ హిమాచల్, ఆల్ ఓవర్ ఇండియా అంతా నేషనల్ హైవేస్ని చాలా డెవలప్ చేస్తున్నారు. अभी टनल आ रहा है ना, ये टनल नंबर 1 है ये वाला. హిమాచల్లో స్టార్ట్ అయిన టన్నల్స్ అంటే ఫస్ట్ టన్నల్ ఇది. మనం అటల్ టన్నల్కి వెళ్ళాం కదా, అక్కడ దాకా ఆల్మోస్ట్ ఒక 10-12 దాకా ఉన్నాయి. జాబ్ ఢిల్లీ 323, చండీగఢ్ 70-19. ఓకే, పంజాబ్కి వచ్చాం. ఓకే, युवराज सिंह, हरभजन सिंह है ना, वो पंजाबी वाला है. हाँ जी, आप तो काफ़ी क्रिकेटर है. हाँ, बहुत क्रिकेटर है इसमें, आईपीएल में भी. कौन? आईपीएल में जैसे वो सिंह. పంజాబ్కి అయితే ఎంటర్ అయ్యామండి. పంజాబ్లో అండ్ హర్యానాలో రైతులు ఎక్కువ అన్నమాట, పంటలు బాగా పండిస్తారు, ఎక్కువ గోధుమలు పండిస్తారు ఇక్కడ. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నవి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం గోధుమలే. इसका ये अंगूर लेते वो एक गेड़ा पकड़ा तो अंगूर पकड़ा. ఫ్రూట్స్ బాగుంటే తీసుకోవడానికి ఇక్కడ ఆపేసాం. పంజాబ్ అండ్ దాని క్యాపిటల్ చండీగఢ్లో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయంట. అండ్ మనము పంజాబ్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందామంటే ఇండియాలోని బెస్ట్ డ్రైవింగ్ లైసెన్స్గా దాన్ని రికగ్నైజ్ చేశారంట. మా ముందు వెళ్తున్న క్యాబ్ కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళంటే వాళ్ళకి మనకు సంబంధం లేదు. అయితే షిమ్లా నుంచి కులు మనాలి, మళ్ళీ రిటర్న్ చండీగఢ్ 1 week నుంచి ఉన్నారు వాళ్ళు. ఈ మా క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రెండ్ అనమాట అతను. సో ఇద్దరు కలిసి వస్తున్నారు. చూసారా, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా 100 metersకి ఒక పోలీస్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. చండీగఢ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ 3-4 kilometers ఉందంతే, జస్ట్ ఒక 10 minutesలో వెళ్ళిపోతాం. 2-3 బోగిల్ని తిరిగించాడు. ఫస్ట్ టైం మేము ట్రైన్లో ఇలా బుక్ చేసుకొని రావడము. మా భార్యామణి గారు వేరే సీట్లో పడుకొని ఉన్నారు. మా కొడుకు ఎకిరానందని ఇప్పుడు కూడా పబ్జీ ఆడుకుంటా ఉన్నాడు. ఆ పైన తనది, అక్కడ వాడిది, ఇక్కడ నాది. ఎంత లాంగ్ అయినా హ్యాపీగా కార్లో వెళ్ళటంలో అయితే ఫస్ట్ టైం ఫ్లైట్స్, ట్రైన్లు అంత ఎక్స్పీరియన్స్ అవుతుంది. ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వింతగా ఉంది. 3AC టైర్లోనూ ఫస్ట్ క్లాస్లో బుక్ చేశారు మా ఫ్రెండ్. సో నాకు ఇవన్నీ తెలియవు అనమాట.
బుక్ చేయడం, ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఏవి బుక్ చేయడం నాకు తెలియదు. మొత్తం తనే ఉండి చూశాడు. తను లేకపోతే మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళం. ఫైనల్లీ మేము ఢిల్లీలో మార్నింగ్ 6:30కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడి నుంచి మేము సస్పెన్స్ అనమాట, మేము ఒక చోటుకి వెళ్తున్నాం ఇప్పుడు. ఢిల్లీలో కొత్త వాళ్ళని మోసాలు చేయడం చాలా ఎక్కువ అంట. మొబైల్స్ లాక్కెళ్ళడం, పర్సులు లాక్కెళ్ళడం, హ్యాండ్ బ్యాగ్స్ లాక్కెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సేఫ్గా ఉండాలని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన మాత్రం మా లగేజ్ అంతా తీసుకొని ఆటోలో ఎక్కించాడు. సో మేము ఇక్కడి నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఎస్, మేము స్టే చేయబోయే గెస్ట్ హౌస్ ఇదేనండి. మార్గాని భరత్ ఎంపీ, వైసీపీ ఎంపీ, ఆయన ఏపీ ఎలక్షన్స్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ గెస్ట్ హౌస్ మాకు ఇచ్చారు. ఒక 2-3 డేస్ మేము ఇక్కడే ఉంటాం. అయితే ఇక్కడ స్టే చేయం కానీ, సో ఇక్కడ నుంచి మేము ఆగ్రా, అయోధ్య వెళ్ళాలి. సో అదండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ ఆగ్రా అండ్ అయోధ్య, మథుర గురించి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.